ప్రయోజనం పొందాలనే ప్రయత్నం అయితే ఎవరు చేయకుండా ఉండటం మంచిది. సార్ అనిత వర్సెస్ పవన్ పదే పదే అదేనా చంద్రబాబుకు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుందని వస్తున్న వార్తలు నేపథ్యం. నిజంగా నిన్న మనం అది విడిగా దాడి కందుకూరు ఘటన ఆ సందర్భంలో హోంమంత్రిగా అనిత వెళ్ళారు, తర్వాత నారాయణ కూడా వెళ్ళారు మంత్రి. అదే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కలిసింది కాబట్టి ఆయన జిల్లా మంత్రి అవుతారు కాబట్టి అక్కడికి వెళ్తే అయితే మొత్తం మాట్లాడింది చేసిందంతా కూడా హోంమంత్రిగా అనిత చేశారు. ఆ సమయంలో వచ్చిన సమస్య అంటే మనం పొద్దున కూడా మాట్లాడాం. పోలీసు అమరవీరుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. పోలీసులు సరిగ్గా ఉన్నందువల్ల పెట్టుబడులు వస్తాయి, శాంతి భద్రతలు చాలా ముఖ్యం, మన పోలీసులకు బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఇట్లాంటివన్నీ ఆయన చెప్పారు. అక్కడేమో అనిత అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి చెప్పినవి కొన్ని అవి ప్రకటించి సహాయం ఇవన్నీ కూడా చేసి వచ్చారు. కానీ ఖచ్చితంగా అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న పీఠాపురం నియోజకవర్గంలో భీమవరం డిఎస్పీ పరిధి, ఆ డిఎస్పీగా ఉన్న జయసూర్య అనే ఆయన ఆ పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నారు, పేకాట్లు ఇవన్నీ కూడా బాగా పంచాయతీలు అవన్నీగా మారిపోతున్నాయి. ఇంకోటేమో కూటమి వీళ్ళ మధ్యలో కూడా ఆయన కొంచెం పెంచుతున్నారు. ఇట్లా రకరకాల ఫిర్యాదులు నా దృష్టికి వచ్చాయి. నేను వీటి మీద మీరు విచారణ జరపండి అని జిల్లా ఎస్పీకి ఆయన ఆదేశించారని వార్తలు సాయంత్రానికి. తర్వాత నాకు తెలిసింది ఏమంటే ఈవెన్ తన కార్యాలయంలో కూడా ఆయన కార్యాలయం నివాసం ఒకటే మంగళగిరి దగ్గర, అక్కడ కందుల దుర్గేష్ను తర్వాత నాదెండ్ల మనోహర్ను కూడా మంత్రులు తన పార్టీకి చెందిన వాళ్ళని కూడా పిలిచి కొంత చర్చ పరిశీలన కూడా చేశారు అని. అంటే ఉప ముఖ్యమంత్రికి రాజ్యాంగపరంగా ఏమీ ప్రత్యేకమైనది లేదు కదా, పార్టీ పరమైన మాట్లాడుకుంటే వేరే విషయం. కానీ వేరే శాఖ హోంశాఖకు సంబంధించి ఆయన ఆదేశాలు ఇవ్వటము, రెండవ సమీక్ష కూడా జరిపి 2-3 మంత్రులను కూర్చోబెట్టి సమీక్షలు జరపడం మొదలు పెడితే సమాంతర పాలనలాగా 2-3 పవర్ సెంటర్స్ తయారవుతాయి కదా. ఇట్లాంటి విమర్శలు కొంతమంది ఫోన్లు కూడా చేశారు నిన్న మనం చర్చించిన తర్వాత. ముఖ్యమంత్రి పోలీసులను కాస్త అభినందిస్తున్న సమయంలోనే ఇంకో పోలీసు అధికారి గురించి ఈ విధంగా మాట్లాడటం. గతంలో కూడా పవన్ కళ్యాణ్ హోంమంత్రి, నేను హోంమంత్రిని కాదు కదా మీరు ఆమెకు చెప్పాలి అది ఇది ఇలా మాట్లాడటం. తిరుపతిలో ఘటన జరిగినప్పుడు కూడా వాళ్ళ వైఫల్యం అని చెప్పడం. అంటే పోలీస్ శాఖ మీద ఇంకా చెప్పాలంటే హోంమంత్రి మీద కొంత అసంతృప్తిని భిన్నస్వరాన్ని ఆయన వినిపిస్తూ వస్తున్నారు. నిన్న ఒకవైపునేమో ఈ పొలిటికల్ సోషల్ దీనిలాగా తయారైన ఈ ఘటన, ఇలాంటప్పుడు ఆయన ఇది మాట్లాడడం అన్నది నిజానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలాగా తయారైంది. అనితను కూడా ఆ మీడియా మీట్లో జర్నలిస్టులు అడిగారు, ఏమంటే హోంశాఖ ఆయన పరిధిలో రాదు కదా, ఆయన సమస్య చేయడం ఏంటి అంటే ఆమె కొంచెం ఇబ్బంది పడినప్పటికీ మాటగారి వాగ్దాటి ఉంది కదా, మాకు లేని ఈగో ప్రాబ్లమ్స్ మీకెందుకు, ఆ ఈగోలు మాకేం లేవు అంటే ఇందులో ఈగో ప్రాబ్లం అనేది ఇన్వాల్వ్ అయి ఉందని చెప్పకనే చెప్పినట్టు అయింది కదా. అంటే జోక్యం చేసుకోవడం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మాకేం అవి లేనప్పుడు మీరెందుకు వాటి భేషజాల్లోకి మీరు పోతారు అని మీడియాని అనటం ద్వారా. ఇంకొకటేమో నాకేదైనా కావాలంటే వేరే శాఖకు చెప్పి నేను తెప్పించుకుంటాను కదా, సహచర మంత్రులుగా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడంలో దీంట్లో ఏం పొరపాటు లేదని కొంత సర్దుబాటు కొంచెం సమర్థించే ఒక ప్రయత్నం చేశారు. ఆ చేయడంలో ఇంకొక అంశం కూడా కోణం మీదకి వచ్చింది. మరి జన సైనికులు ఏమంటారో తెలియదు. సహచర మంత్రులు అంటే ఉప ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి అనే మాట కూడా ఆమె అన్నారు జాగ్రత్త కోసం. అన్నప్పటికీ కూడా మంత్రుల్లో కొంతమంది ఏమో ఎక్కువ సమానం, కొంతమంది తక్కువ సమానం అనే పరిస్థితి వస్తే ఎట్లా, ఇది ఎందుకు జరుగుతుంది, 1-2 సార్లు ఇలా జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ కూడా ఈ పరిస్థితి కొంచెం సంతృప్తికరంగా లేదా, ఇట్లాంటి ప్రశ్నలు రాజధానిలో రాజకీయ వర్గాలు మీడియా మిత్రులు కూడా మీడియా ముందే ఇది చర్చకు రావటం. అది అయిన తర్వాత ఇంకో ప్రశ్నగా పూర్తిగా సమాధానం చెప్పకుండానే అవన్నీ మీరే చూడాలి, మీరే ఆలోచించాలి, ఇట్లేదో జనరల్గా చెప్పి వెళ్ళిపోయారు. సో అది ఆ ఘట్టం మటుకు ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ చెప్పడం, ఈమె ఇక్కడ మాట్లాడుతున్న సమయంలో అది ముందుకు రావటం మటుకు కూటమికి. ఇంకోటి చంద్రబాబు కూడా ముఖ్యమంత్రికి కూడా కొంచెం చికాకైన విషయం కదా, ఆయన బాగా ఉందని చెప్తుంటే. ఇక్కడ మనం ఇంకోటి కూడా కలపచ్చు. ఈ సమయంలోనే తాడిపత్రిలో మన నిరంతర వార్తా గ్రహీత వార్తా ప్రదాత జేడి ప్రభాకర్ రెడ్డి
ఆయన జేసీ ప్రభాకర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సరే జేడీగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన వాళ్ళ స్థానిక ఆయన పోలీస్ అధికారి ఏసీపీ అనుకుంటా. అసలు ఏం చేతగానాడుగా ఇట్లాంటివన్నీ తెచ్చి ఎందుకు పెట్టారో ఏంటో ఇట్లాంటివన్నీ ఆయన చాలా మాట్లాడి అవన్నీ కూడా మీడియాలో వచ్చాయి. ఇంకా 2-3 ఉన్నాయి కానీ అధికార యంత్రాంగం పోలీసులకు సంబంధించినవి మొత్తం మీద చెప్పాలంటే ఇవి ఒక విధమైన ఇబ్బందికర పరిస్థితికి దారితీస్తున్నాయి. ఇవి ప్రజల మీద పరిపాలన మీద పడే ప్రభావం కూడా ఇట్లాంటి సంకేతాలు పదే వస్తూ ఉంటే అది ఆరోగ్యకరం కాదు కదా. అది ముఖ్యమైన అంశం. అనిత సర్దుబాటు చేసుకోవచ్చు మంత్రిగా, మహిళా మంత్రిగా, కానీ మొత్తం కూటమి యొక్క ఐక్యత అలాగే పోలీస్ శాఖకు వెళ్ళే సంకేతాలు వాటిని రకరకాలుగా చెప్పే శక్తులు ఏమవుతాయనేది ఇక్కడ ప్రశ్న. ఇంకో ఇది కూడా ఉంది చెప్పండి సార్. లేట్ అయినా బిగ్ రెస్పాన్స్ వెనుక కందుకూరు అంశం. అనిత గారు, నారాయణ గారు వీళ్ళంతా అక్కడికి వెళ్ళారు, చేశారు. అంతకుముందు కూడా జనసేన నాయకులు కొంతమంది విడిగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకు బాధిత కుటుంబానికి తలకు 2 ఎకరాల చొప్పున భూమి, అలాగే వాళ్ళు చదువుకోవడానికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం ఇట్లాంటివి చాలా ప్రకటించారు. ఈ ఘటన జరిగి ఉండకూడదు, ఇట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లో పునరావృతం కాకూడదు అని అనిత గట్టిగా చెప్పారు. ఆ చెప్పడంతో పాటు ఇప్పుడు నిజంగా చాలా ఘటనలు, ఇప్పుడు ఉదాహరణకు మనం పిఠాపురం గురించి మాట్లాడాము, ఆ పోలీస్ అధికారి బాగాలేదు ఇట్లాంటివి. పిఠాపురంలో కూడా ఒక దళితుడి ప్రాణం తీసుకున్న ఒక ఘటన వచ్చింది, చాలా చర్చకు వచ్చింది. ఇంకా 2-3 చోట్ల కూడా వివిధ సందర్భాల్లో ఇవి జరిగాయి. కానీ పోలికలు లేదా పోటీ మనం ఏం పెట్టలేం. కానీ ఈ ఘటనలో ఆలస్యంగా అయినా కానీ చాలా భారీగా అందరికీ కుటుంబ సభ్యులకు పిల్లల చదువులకు కూడా ఏర్పాటు చేసేటంత సహాయం ముఖ్యమంత్రి గారు చెప్పారని ప్రతి మాటగా ఆల్మోస్ట్ హోంమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, విడుదల చేశారు, ఈ పద్ధతిలో చెప్తూ వచ్చారు. కాబట్టి ఆలస్యంగా అయినా సరే కొంచెం భారీగా ఈ సహాయం ప్రకటించడం ద్వారా ఈ సమస్య ఇంకా పెద్దది కాకుండా కొంచెం సర్దుబాటు చేయాలి, వాళ్ళని కూడా ఆదుకోవాలనే ఒక అంశాన్ని ప్రభుత్వం గుర్తించినట్టుగా కనిపిస్తుంది అంతవరకు. ఇంకా రెండోది, ఈ అంశం ఏ విధంగా కూడా రాజకీయంగా మారకూడదు, కులం కోణం మలుపు తీసుకోకూడదు అన్నదాని మీదే ప్రభుత్వం యొక్క అక్కడికి వచ్చిన మంత్రుల యొక్క మొత్తం కేంద్రీకరణ ఉన్నట్టుగా కనపడింది. భారతదేశంలో అదే పనిగా మాకు ఇవి వద్దు అనుకున్న వాళ్ళు తప్ప వాళ్ళకి అదో ఇదో ఏదో ఒక తోక ఒక ముద్ర వాళ్ళ గ్యారెంటీగా ఉంటాయి. అవి ఎవరు కల్పించేవి కూడా కాదు. అదైన తర్వాత నేను చాలాసార్లు మీతో చెప్పినట్టుగా ప్రభుత్వమే ముందే చొరవ తీసుకొని శాంతి భద్రతల సమస్యగా చేసి పరిష్కారం చేసుంటే బాగుండేది. ఈ ఘటన ఎందుకు జరిగిందన్న దాని మీద కూడా ఇప్పటికి కూడా పూర్తిగా చెప్పగలిగిన పరిస్థితుల్లో చెప్పదలుచుకోలేదు, చెప్పలేరని నేను అన్న. వాళ్ళ దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. ఏదైనా స్నేహితులు కొన్ని వ్యక్తిగతమైన సమస్యల వల్ల, కొన్ని ఆర్థిక సమస్యలు వీటి వల్ల విడిపోయి ప్రత్యర్థులుగా మారారు. ఆ క్రమంలో ఇది జరిగింది, ఇది ఇలా జరిగి ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి జరగనివ్వము భవిష్యత్తులో అని మొత్తానికి చాలా సంయమనంతో సర్దుబాటు చేసే ధోరణిలో ఉంది. కానీ ఏది మొత్తం వ్యవహరించిన తీరు, ప్రాణం పోవటము, ఇంకా ఇంత అఘాయిత్యం జరిగినప్పుడు మామూలుగా ఉండే ఆగ్రహము, నిరసన అవి లేవు ఇక్కడ. అంటే ఒక విధంగా ఇది కూటమిలో అంతర్గతమైన అంశంగా కాకుండా అంటే జనసేన వాళ్ళే నిజానికి కొంతమంది చాలా గట్టిగా మాట్లాడారు. నిన్న పొద్దున కూడా ఎమ్మెల్యే మాట్లాడారు. కానీ మా హోంమంత్రి కానీ ఇతరు నారాయణ గారు దాదాపు ఏం మాట్లాడలేదు. కాబట్టి కొంచెం సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని చాలా భావించినట్టు కనిపిస్తుంది. మూడవది, కొన్ని శక్తులు దీన్ని కులం రంగు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రతి వాళ్ళకు కూడా ఏదో కులం ఉంటుంది, అంత మాత్రాన మనం కులం అనకూడదు. నేరం చేసిన వాడికి కులం లేదు, దానికి బలైన వాడికి కూడా లేదు. అలాగే గరిష్టమైన మ్యాక్సిమం పనిష్మెంట్ వచ్చేట్టు చూడాలి అని. ఇంకా ఒక దీంట్లో ఆశ్చర్యకరమైన అంశం అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు. దీనికోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి మరి చాలా వేగంగా పరిష్కరించమని ముఖ్యమంత్రి కూడా తన దగ్గర ఉన్న అధికారులతో మాట్లాడి ఆయన కూడా ఉత్తర్వులు ఇచ్చారని. అదే నేను అంటున్నాను, లేట్ అయినా కానీ పొలిటికల్ రెస్పాన్స్ చాలా భారీగా ఉండాలి, లేకపోతే ఇది నష్టం చేస్తుందని ఒక వాస్తవాన్ని అయితే గుర్తించినట్టు కనిపిస్తుంది. ఇది ఒక్క కందుకూరు ఘటనకే పరిమితం కాకుండా కూడా జాగ్రత్త పడాల్సిన ఇది ఉంది. దీన్ని సిమ్టమ్స్, ఇది మంచిది కాదు. మూడవది, ఎవరో ఏదో అన్నారని మనం కూడా దాన్ని గణించడం మీద దృష్టి పెట్టడం కంటే
భరోసా కల్పించడం మీద వాస్తవికమైన చర్యలతో ప్రశాంతతను పునరుద్ధరించడం మీద పెట్టడం చాలా అవసరం. మాట్లాడొద్దంటే మాట్లాడకుండా ఉండరు విమర్శకులు కానివ్వండి, ప్రత్యర్థులు కానివ్వండి, అనేక కోణాలు కనిపిస్తుంటాయి. కాబట్టి ఒకటైతే నిజమండి, ఏదో నిప్పుని గుప్పిట్లో పెడితే చేయి కాలటం తప్ప మనం దాచిపెట్టలేమనంటే దాన్ని అలా కాస్త ఏదో తొక్కి పట్టడం అనేది ఈ కాలంలో సాధ్యం కాదు అన్న వాస్తవాన్ని మటుకు ప్రభుత్వం గుర్తించాల్సి ఉంటుంది. నాయకులు కూడా బాధ్యతగా ఆ పార్టీ వాళ్ళైనా ఈ పార్టీ వాళ్ళైనా అధికారంలో ఉన్నవాళ్ళు భరోసా కల్పించే పని ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. పూర్తి పారదర్శకంగా అన్ని విషయాలు ప్రజల ముందు పెట్టకపోతే మటుకు ఇప్పటికి కూడా చెప్తున్నా, సర్దుబాటు చేయాలనే కొద్దీ చిలువలు పొలవలు బయటకు వచ్చి లేనిపోయినటువంటి అపోహలు ఇంకా పెరుగుతాయి. సార్, బీజేపీలో 2 దారుల మాధవ్ వర్సెస్ విష్ణుకుమార్, మరొక వైపు బల్క్ డ్రగ్ పార్క్ ఆందోళనలు.